ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలోని దళిత రైతుల భూములతో పాటుగా గ్రామంలోని ఇతర రైతుల భూములలో కూడా మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ పొలాల్లోకి రానియకుండా దౌర్జన్యం చేస్తున్న వారిపై జిల్లా అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దళిత రైతు దాసరి సుధాకర్ రావు మాట్లాడుతూ, మా పూర్వీకుల నుండి సంక్రమించిన భూములను గ్రామంలోని కొంతమంది ఆక్రమించుకొని మమ్మల్ని భూమిలోకి రానియకుండా అక్రమంగా మైనింగ్ చేస్తూ లారీల ద్వారా తరలిస్తూ అడ్డొస్తే లారీల కింద తొక్కిస్తామని కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ సర్వే చేసినప్పుడు కూడా ఆ భూములు తమవేనని రికార్డులలో తేలిందని అన్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, రెవెన్యూ అధికారులు ఫిర్యాదును పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లా పోలీస్ అధికారికి కూడా వినతి పత్రం సమర్పించామని, అయినా ఫలితం రాలేదని అన్నారు. దళితుల భూములను అక్రమంగా ఆక్రమించుకుని మైనింగ్ రవాణా చేస్తుంటే రైతుల భూములు కూడా నష్టపోతున్నామని మక్కరి వెంకటేశ్వర్లు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఎల్లావుల అంకమ్మ, అడ్డగిరి లక్ష్మి ఉన్నారు. చెప్పుకున్నాని 10 మంది రౌడీలను పెట్టించి బెదిరించి మమ్మల్ని భూమిలోకి అడుగు పెట్టినట్లేదు. మేము మొన్న సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. వెంటనే రెవెన్యూ వాళ్ళు స్పందించి విఆర్ఓని ఆర్ఏ గారిని పంపించి ఆ మైనింగ్ని ఆపగా ఆ రోజు ఆగి మళ్ళీ తర్వాత రోజు స్టార్ట్ చేశారు. నైటు పగలు తర్వాత స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అదే రోజు ఎస్పీ గారికి కూడా అర్జీ ఇచ్చాము. వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మమ్మల్ని అక్కడ భూమి దగ్గరికి వెళ్తే బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మా మాలకులు వస్తున్నాం అయినందువలన దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం అధికారుల్ని. సాగులో లేదు అంటే సాగులో మా నుంచి అక్రమంగా వాళ్ళు మా పెద్దల వల్ల వచ్చింది. అది మా తాతగారికి అసైన్మెంట్ ఇచ్చారు. మా తాతగారు వ్యవసాయం సాగు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులకి ఆ వ్యవసాయం గిట్టుబాటు కాక ఒంగోలు కూలి పనులు మేము కూలి చేసుకునేవాళ్ళం. కూలి పనుల కోసం వచ్చిన తర్వాత మా ఊరు వాళ్ళ ముప్పరా తిరుపస్వామి వాళ్ళ అల్లుడు బొబ్బూర బేరుబొమ్మ అతని భార్య శైలజ అనేవారు అక్రమంగా ఆక్రమించుకొని మమ్మల్ని భూమిలోకి రానివ్వట్లేదు మా పెద్దల్ని. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. 15-20 సంవత్సరాలు చేస్తున్నాం. అర్జీలు ఇచ్చాము, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మొన్న రీసర్వే జరిగిన రీసర్వే జరిగింది ఇటీవల మా సర్వేరెడ్డిపాలెం అనే గ్రామంలో. పాస్బుక్ వచ్చింది, ఆన్లైన్ జరిగి ఉంది, రీసర్వే కూడా జరిగి ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. రికార్డ్ పరంగా అంతా ఉంది క్లియర్గా. మేము భూమిలోకి వెళ్తుంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి రానివ్వమని చేస్తున్నారు. ఇటీవల వాళ్ళు చేస్తున్న మా భూమిలో తవ్వుతున్న మైనింగ్ గ్రావెల్ అక్రమంగా. పోరాటం చేస్తున్నాం. కోర్టు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. 2-3 మొత్తం 5 ఎకరాల చిల్ల. దాంట్లో 2 ఎకరాలు మాది, ఇంకో 2 ఎకరాలు మా బాబాయ్ వాళ్ళది, ఇంకో 1 ఎకరం మాది. ఎకరా చిల్లర, ఎకరా 47 సెంట్లు. మొత్తం నెంబర్ అంతా మా తాలూకా వాళ్ళకి సంబంధించి ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. ఆ పరిధి పోలీస్ స్టేషన్కి రాశారు అర్జీని. అక్కడ గ్రీవెన్స్ ఇవ్వగానే టంగుటూరు పరిధి వస్తుంది మా పోలీస్ స్టేషన్, అక్కడికి రాశారు. ఏరియా మిత్రులు మొత్తానికి నమస్కారం. మాది ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం. నా పేరు మక్కరి వెంకటేశ్వర్లు. 195లో నాకు పొలం ఉంది. మేము సన్నగారు రైతులమి. ఇక్కడ 40 అడుగులు 50 అడుగులు లోతు పెట్టి తవ్వుతున్నారు. ఆ పక్కన పొలాల్లో తవ్వి ఓట్లు పెట్టి మా పైర్లు కావు. చాలా దుమ్ముతోటి మా పైర్లు మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. అది పరిస్థితి. ఇక్కడ వీళ్ళు మొట్టికి మైనింగు, దొంగ మైనింగు అంటే అది మైనింగు అంటారో దొంగ అంటారో నాకు సరిగ్గా తెలియదు. అంతా ఇంత దోపిడీ కాదు. కలెక్టర్ గారికి కాగితాలు ఇచ్చాము.
కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించారు. ఎమ్మటే ఆ భూములు కనుక ఎవరన్నా అమ్మేవాళ్ళు ఉంటే తీసుకోండి అని చెప్పి ఇలా చేస్తే మేము రేతులు పొగుళ్ళు కాపలాలు కాసి మేము తీసుకుపోయి మైనింగ్ వాళ్ళ పట్టించినా కూడా ఎంఆర్ఓ కాడి నుంచి ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి కాగితాలు రాసిస్తామని అవి కూడా ఇవ్వకుండా రేతులు దొంగతనంగా చాలా అక్రమం జరుగుతుంది. ఆ ఊరు ప్రజలు మొత్తం ఆ దుమ్ముకి ఆ దువ్వకి 110 బళ్ళు 2 టిప్పర్లు 100 ఈ రకంగా తవ్వుతున్నాయి. మా ఊరు పరిస్థితి చాలా చండాలంగా ఉంది. మీరు ఏరియా మిత్రులు మీరే కాపాడాలి. చేను పక్కనే మా చేను. మేము ఆడవాళ్ళం అనిపోతే వాళ్ళు పైకి లొగుదోలుతున్నారు. మీకు సమాధానం చెప్పేది ఏంది అని అక్కడ కుక్కలేరు పెట్టి మా టిప్పర్లకు మట్టి తోలుతున్నారు. ఏంది శాలంటి మా చేలు ఏం కావాలంటే మీకు సమాధానం మేము చెప్పమంటున్నారు. అదేమంటే పైకి లొగుదోలేటట్టుగా ఉండాలి. టిప్పర్లు పెట్టి తొక్కిస్తామంటున్నారు. కలెక్టర్ గారికి కూడా చెప్పాము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదైనా పాపమో పుణ్యమో మీరు చేయాలి. ఆడవాళ్ళం పోయామనుకో మీ పైన మేము టిప్పర్లే తోలుతామంటున్నారు. భయపడిపోతున్నాము. చేను కాడికి పోవాలంటే భయం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇవాళ తీసుకొచ్చి పెట్టారు. ఎవరు అనేది మాకు తెలియటం లేదు. వెనక ఎవరు ఉండారా ఏందనేది. అంకమ్మ సరిరెడ్డి పేరు, ఒంగోలు మండలం. మాకు జీవాలు ఉన్నాయండి. 30 అడుగులు భూమి తవ్వుతున్నారు. పోవాలన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. జబాలు ఏదన్నా పోవటానికి రూట్ను కూడా అసలు తొలను కూడా దొరకటం లేదు. పొద్దు అస్తమానం ఒక నదే పని అయిపోయింది. మాకు భూములు ఆడ ఉన్నాయి. ఆ భూముల్లోకి గొర్రెలు అయితే దొరకపోతుంది. అలా నా పేరు రామకృష్ణ, సర్వేరెడ్డిపాలెం, ఒంగోలు మండలం, ప్రకాశం జిల్లా సార్. మాకు 198/2లో పొలం ఉంది సార్. మేము 2 అన్నదమ్ములమి. మాకు అదే జీవనాధారం అయితే ఆ 197/1, 2, 3లో అక్రమంగా గ్రావెలెత్తి మాకు పోవటానికి రావటానికి ఇబ్బంది చేస్తూ ప్లస్ మళ్ళీ ఆ చేల మీదకు ఈ నీళ్లు వచ్చి పడతాయని మేము బాధపడుతున్నాం సార్. మాకున్న పొలం అదేనండి. మాకు ఏదన్నా సహాయం చేయగలరని కోరుతున్నాం.